ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపాణి రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోపవరం విషయంలో ఆ పిల్లోని పేరు సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయిన ఆడంటాడు. ఒక వీడియో అతనే ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో కొరిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల మట్టంగా పక్కులు కట్టినాయి. నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా? ఎక్కడన్నా ఒక రోజున పక్కులు కడతాయా? ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం, దానికి మీరు ఏదో ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా, ఆ గ్రామ నాయకులను డిమాండ్లు చేయాలా, ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాలా. ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము, ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా, ఆ గ్రామానికి కావాల్సినవి ఏమన్నా సౌలభ్యం చేసి వాళ్ళ మనసు గెలుచుకుందాం అనేది లేదు. కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ మీద బురద చల్లడం. ఆ పిల్లోనికి ఎవరన్నా ఏమన్నా చేసినారా? అతనే స్వతహాగా తాగి కింద పడి వారం కిందటే దెబ్బలు తగిలించుకున్నాడు. అసలు ఆ కుటుంబం నేపథ్యం ఎట్లాంటిది, ఆ ఊర్లో ఏ విధంగా ఆ కుటుంబం జీవన విధానం సాగిస్తుంది అనేది నీకు తెలుసా చక్రపాణి రెడ్డి? పొద్దున్న లేచిన నుంచి రౌడీజాలు చేసుకుంటా, పొద్దున్న లేచిన నుంచి దోపిడీలు చేసుకుంటా ఈ వ్యవహారం వాళ్ళది. అట్లాంటి కుటుంబాన్ని ఏమో చేసినారు తెలిసి ఎందుకు చేస్తారయ్యా? ఏమవసరం అట్లాంటి వాళ్ళతో? ఎవడన్నా పీతి మీద రాయేసి మొగమించి ఇచ్చించుకుంటారా? అది నీకు అలవాటు ఉన్నట్టుంది. అంతేగాని మా తెలుగుదేశం నాయకులు కానీ మా ఎమ్మెల్యే ప్రోద్బలం కానీ ఇట్లాంటివి ఉండవు. మొన్న మసీదుపురం గ్రామానికి వచ్చినావు, వాళ్ళేదో 5 మంది ఫ్రెండ్స్ మందు తాగి ఆడ వాళ్ళ సందర్భానుసారము వాళ్ళ ఇబ్బందులలో ఆ పిల్లోడు పోయి బాయిల పడినాడు. దాన్ని వచ్చేసి తెలుగుదేశం నాయకులు చంపి బాయిలు వేసినారు. వాళ్ళ కర్మకు ఈరోజు కూడా నువ్వు ఇచ్చిపోయి 3 నెలలు ఆ స్టేట్మెంటు. ఈరోజు వాళ్ళు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాదు, వాళ్ళు ఫ్రెండ్స్. ఈరోజు వాళ్ళు 4 వ్యవసాయం చేసుకోలేక మొత్తం బయట పడుతున్నారు, ఈ పోలీసుల బాధ తట్టుకోలేక నువ్వు చేసిపోయిన పనికి. ఇట్లా గ్రామాలలో అడిజలు సృష్టించుకుంటా, గ్రామాలలో ఇబ్బంది పెట్టుకుంటా, ఇదేం ధర్మమా? ఇదెక్కటి ఆలోచన చేస్తున్నారు మీరు రాజకీయంగా? ఇది కాదు రాజకీయాల్లో చేయాల్సింది. నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఏం మంచి పని చేసినావో చెప్పాలి. ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఒక సంవత్సరంలో డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ అంటే. మా చంద్రబాబు గారు బ్రహ్మాండమైన సంక్షేమం ఇస్తున్నాడు. అదే ఉచిత బస్సు జిల్లాకు పరిమితం అన్నారు ఎలక్షన్ కన్నా ముందు. ఈరోజు మా నాయకుడు స్టేట్కి ఇస్తున్నాడు, దాన్ని చెప్పంది కూడా చేస్తున్నాడు. 3 గ్యాసులు ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా రైతు భరోసా ఇచ్చినాడు. బ్రహ్మాండంగా పింఛను 3000 పింఛను ఏకదాటిగా 4000 రూపాయలు చేసినాడు. అన్నదాత సుఖీభవ ఇచ్చినాడు. బ్రహ్మాండంగా తల్లికి వందనం ఇచ్చినాడు.
ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా చేస్తుంటే మా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా పెట్టి ఏదంటే అది మాట్లాడు, ఏది నోటుకొచ్చి అది మాట్లాడు. రెడ్డి బుక్ రాజ్యాంగం అంటారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నడిపినారు, అట్లా ఎవరు చేయడంలే. ఇదే చక్రపాణి రెడ్డి, నువ్వు నీ ఆయనలో ఈరోజు రా తీద్దాం, నీ 5 ఏళ్లలో ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించరు గ్రామ లీడర్ల మీద, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఏ గ్రామంలో చూసినా. ఉదాహరణకు అదే తిమ్మాపురం గ్రామంలో మా ఉల్లిమదిరాలు వీళ్ళు ఉన్నారు, 9 మంది మీద ఎస్సీ కేసు పెట్టిస్తావు. ఆడ ఏది సమస్య, చిన్న సమస్యకు వీరారెడ్డి గారు బలిజోళ్ళు అందరు అరుచుకున్నారు అంతే, వేరే ఏం జరగలే. ఆ రోజు నువ్వేం చేస్తావు, ఎస్సీ కేసు పెట్టిస్తావు వాళ్ళ మీద. 5 నెలలు ఊర్లో లేకుండా చేసినావు ఎస్సీ కేసు పెట్టి. అంత దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? లింగాపురం గ్రామంలో ఎస్సీ కేసులు పెట్టించినావు. ఏ ఊర్లో నువ్వు పెట్టింది, ఏ ఊర్లో నువ్వు ఏ లీడరు ఈపులు కాల్చింది? మీ గ్రామ లీడరు మీ ప్రభాకర్ రెడ్డి విన్నే ఎస్సీ కేసు పెట్టించినావు నువ్వు. నీ న్యాయంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి ప్రజలు ఈసడించుకున్నారు. ప్రజలు ఈసడించుకున్నారని చెప్పి 1 సంవత్సరానికి ఇబ్బంది పడితే ఎట్లా? మళ్ళా మండలం పొందు, మంచి పనులు చేయి. ఎవరు నమ్మరు మిమ్మల్నిగా. ఈ వైఎస్ఆర్ పార్టీని ఏ ప్రజలు ఎప్పుడూ నమ్మరుగా. మా చంద్రబాబు పాలన చూసినాక అట్లాంటి విడిచిపెట్టి బ్రహ్మాండమైన సంక్షేమాలు చేస్తున్నాడు, బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా అన్ని రకాలుగా రైతుకు సహకారం అందిస్తున్నాడు, అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా చేసినాడు. నువ్వు మీ గవర్నమెంటు అది ఏది రైతు భరోసాని పెట్టి 12,000 ఇస్తే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. మీరు పిల్లలకు ఇది తల్లికి వందనం కార్యక్రమం మా లీడరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే మీరు ఒక్కరికి ఇచ్చి చేసి దులుపుకుంటారు. అది కూడా 5 సంవత్సరాలు వేయలే, 3 ఏళ్ళు ఇచ్చినారు అంతే. అంత సంక్షేమం చేసిన వాళ్ళను కూడా మీ నోటికి ఏది వచ్చి అది మాట్లాడతారు. ఏది చేసినా కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు దగ్గర 5 శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికి 5 హత్యలు జరిగినాయి. శ్రీశైలం నియోజకవర్గంలో 5 హత్యలు జరిగినాయి అంటున్నాడు. ఏ హత్యతో బుడ్డా రాజశేఖర రెడ్డికి సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గ్రామ లీడర్ల కన్నా సంబంధం ఉందా ఈ 5 హత్యలతో? నువ్వే సీతారామపురం గ్రామాన్ని యాడికి అగ్గిపుల్లకి గీయాలనో ఆడికి అగ్గిపుల్లకి గీసినావు. ఒక మంచి గ్రామం అది, ఒక నాయకత్వం కింద నడిచే గ్రామాన్ని ఏం చేసి పెట్టావు? 5 ఏళ్లలో నాశనం లేపెట్టినావు. నీ బుద్ధి విట్టేట్టు కేసులు పెట్టించినావు, నీ బుద్ధి విట్టేట్టు చేసినావు. అందరి ఎదురు తిరుగుతాలకు బాగా నీ బుద్ధి విట్టేట్టు బెబ్బేలు ఎత్తిపోతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇట్లాంటివి కూడా మానకాల. నువ్వు మానకపోతే ప్రజలు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. ప్రజలకు నిన్ను తిరగనిచ్చే పొజిషన్ కూడా ఉండదు. గ్రామాల్లో ప్రశాంతంగా బతకనియండి. ఎవరు పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు బతున్నారు. నీ లెక్క నీ పక్కన ఈరోజు వీడియోలు ఉన్నారు చూడు, దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, టెండర్లు వేసుకొని దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టలే ఎవరు. అట్టటోళ్ళే నీకు గాంచది. ఊర్లో బరగొట్ల తోకలు కోసేటోళ్ళు నీ వెనకమ్మడి ఉండేది. ఇట్టటి రౌడీలను వెనకమ్మడి పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన ఏ తప్పుడు పనులు చేయడంలే. ఈరోజు నువ్వు చెప్తున్నావు ఇసుక ఒకరు దొరుకుతున్నా, ఇసుక మాఫియా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఆయన మాఫియా? నీ 5 ఏళ్ల కాలంలో ఇసుక 1 టన్ను 2,500 అమ్మినారు.
ఈరోజు 850 రూపాయలకు దొరుకుతుంది. ఇసుక దోపిడీ అది. 2500 వసూలు చేసినోని మంచోని వేను. ఎవరో మండల కాడి నుంచి వచ్చి ఆత్మకూరులో డిపోలు పెట్టి 2500 అమ్మినారు టన్ను. మొత్తం నియోజకవర్గానికి అంతా ఒకరే. అది తెలుదా నీకు? అది దోపిడీ కాదా? శ్రీశైలం దేవస్థానంలో మొత్తము ఇది కాంట్రాక్టర్ వర్కర్ల మీద పేర్లు పెట్టి కాకతీయ ఏజెన్సీ మీద కార్తికేయ ఏజెన్సీ చేసిన తప్పులు కాదా మీరు? శ్రీశైలం ప్రజల్ని ఎంత అన్యాయం చేసి పెట్టారు. శ్రీశైలం వేసుకో, ఆత్మకూరు వేసుకో. ఆత్మకూరులో మత కళాలు సృష్టించి అగ్గిపుల్ల గీసి ఆ ఊరిని నాశనం లేపెట్టావు. బాగున్నందులు నిన్న ఎలగోడులో నీ సర్పంచ్ని పెట్టి బాగున్న గ్రామాన్ని నాశనం లేపడానికి తయారైన. అదే పోలీసు వాళ్ళకు మా ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇచ్చినాడు కాబట్టి నిమజ్జనాన్ని స్వతంత్రంగా చేపించినాడు. నువ్వేం చేసినావు? మీ సర్పంచ్ని రెచ్చగొట్టి బజార్లో కూర్చోబెడతావు. బాగున్న గ్రామాన్ని నాశనం లేపడానికి తయారైనవు. ఏంటి పనులు ఇవెల్లా? మంచి పనులు చేయి. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే 4 ఏళ్ళు ఎండకారకు నీళ్ళు లేవు. నీవేమన్నా చెరువులు నిండకనా? పైన తెలుగు శ్రీశైలం రిజర్వాయర్ నిండకనా? బ్రహ్మాండంగా 4 ఏళ్ళు నిండింది. మళ్ళీ ఎందుకని ఎండకారకు నీళ్ళు ఇవ్వలేను? రైతుల సంక్షేమం పట్టిందా నీకు? అంటే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్యపరుడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎక్కడ వసూలు చేసినాడే? నువ్వు ఒక్కొక్క ఉద్యోగానికి ఎంత వసూలు చేసుకున్నావు? శ్రీశైలంలో కానీ మానందిలో కానీ. ఇదే గోపవరం గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రానికి 7 లక్షల రూపాయలు వసూలు చేస్తారు నీ పక్కన ఉన్న నువ్వు. ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, దాన్ని తీసేసి బీసీలకు ఇచ్చి బీసీలతో 7 లక్షల రూపాయలు వసూలు చేస్తారు మీరు అంగన్వాడీ టీచర్ పోస్టుకు. ఈరోజు మా ఎమ్మెల్యే 5 అంగన్వాడీ పోస్టులు వచ్చినాయి. ఒక్క నయా పైసా ఎవడతారన్నా నీ చరిత్ర వసూలు చేసుకో. ఈరోజు కాదు, ఈ 5 ఏళ్ళు కూడా పర్లే. మళ్ళీ 5 ఏళ్ళలో కూడా మళ్ళీ 10 ఏళ్ళలో కూడా నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకో. ఈరోజు గవర్నమెంట్ ఉంది చెప్పాలనుకుంటావేమో నువ్వు. మళ్ళీ ఏం చెప్తారు? తప్పే ఎవడైనా అనేది. నువ్వు 7 లక్షలు వసూలు చేయలేదా? శ్రీశైలం మానంది దేవస్థానంలో టోల్గేట్ టెండర్లు వేసుకొని టెండర్లు ఎగ్గొట్టలేదా? డబ్బులు ఎవరన్నా చూసుకొనే కొట్టారు. ఈరోజు మన్ను దోచుకున్నారు అని చెప్తున్నావు. ఒక్క ట్రిప్పు మన్ను ఇంటి అవసరాలకు కూడా దొరకనీయకున్నాడు మా ఎమ్మెల్యే. ఎవరినే కానీ మా లీడర్లను ఎక్కడే కానీ తప్పు జరగకూడదని కూర్చున్నాడు. ఈరోజు నువ్వు రా, ఊర్లో కూర్చుందాం. నీ వైఎస్ఆర్సీపీ లీడర్ని, గాదరపల్లి లీడర్లను కూర్చోబెట్టు. ఒక్క ట్రిప్పు మన ఎక్కడికైనా బయట పోయిందేమో. ఎందుకు? నీ పక్కన గోపవరం లీడర్ ఉన్నాడు. గోపవరం చెరువు ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుకదోలేరేమో అడుగు. మన్ను ఏ చెరువు భంగమైందయా? మొత్తం నీ దెబ్బకు మొత్తం తమడపల్లె చెరువు నెల నాశనం లేపి పెట్టావు. వెంచర్లకు అమ్ముకునేవు బుద్ధి పుట్టినట్టు. ఈరోజు ఒక సలిక మన్ను తీసినారేమయ్యా? ఎక్కడన్నా మన్ను దోస్తున్నారని చెప్తావు. ఈరోజు మందు అంటలే రైతులు ఇబ్బంది పడుతున్నారంటున్నావు. ఇటరా అటు పొలానికి పోందా ట్రాక్టర్ వేసుకొని. ఏ ఎకరనన్నా మందు లేకుండా పైరు భంగమైందని నిరూపిస్తురా? మేము ఇప్పుడే రాజీనామా చేస్తాం. ప్రతి ఇంట్లో మందు ఉంది. కృత్రిమ కొరత సృష్టించి పుకార్లు లేపి రైతులలో అవగాహన దాని మీద ఒక గుబులు పుట్టించి ఎండకారు కూడా కావాల్సిన మందులు ఎత్తి పెట్టుకునే రైతులు. జరుగుతుంది, కొంచెం ఉంటుంది ఇంతలా వ్యవస్థలో. ఇస్తున్నారు, వస్తుంది. ప్రతి వారం మందులు వస్తున్నాయి. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు పైర్లు ఎట్లున్నాయో చూద్దురా. మందు లేకపోతే అట్లుంటాయా పైర్లు? మందు ముట్టకపోతే అట్లుంటాయా? ఇదే మందును పోయిన 5 సంవత్సరాలు ఏం చేసినావా నువ్వు?
ఇదే మసీదుపురం గ్రామంలో ఒక్క రోజన్న నువ్వు సచివాలయంలో పంచినవా? ఒక్క లోడన్న సచివాలయంలో పంచినారా? మీ లీడర్లు ఇళ్ళ కాడ దించుకొని ఇంకా ఈరోజు కూడా డబ్బులు కట్టలే వాళ్ళ పాపం చేతి నుంచి కట్టుకున్నారు ఆఫీసర్లు. అదే నీ అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళకు డబ్బులు ఎగ్గొడితే మీ గ్రామ లీడర్లు ఇంట్లో దించుకొని చేతి నుంచి కట్టుకున్నారు వాళ్ళు అధికారులు. అది తెల్లా నీకు చక్రపాణి? ఏం మాట్లాడుతున్నావు? ఏ చిన్న విషయం జరగని ఎమ్మెల్యే మీదకి ఒంటికాల మీద పోతున్నావు బుద్ధి పుట్టినట్టు. ఇది మంచి పద్ధతి కాదు. నిన్ను కూడా క్షమించరు. మేము కూడా అందరం ఎస్పీ కాడికి పోతున్నాం. ఇప్పుడు గ్రామాలలోకి వచ్చి అగ్గిపులు గీయడం తప్ప నీకు వేరే పని లేదుగా. పచ్చని గ్రామాల్లో నాశనం లేపనికి తయారైన నువ్వు. దయచేసి నీకు వయసు 70 ఏళ్ళు దగ్గర వచ్చినాయి. ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. నువ్వు నీ మైండ్ సెట్ కూడా బాగలేదు. బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. నువ్వు దిక్కు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తావు, నీ లీడర్లు ఊర్లలో కబ్జాలు చేస్తారు. అందుకు పోయినారు మీరు భంగమై. 174 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినారు. సిగ్గుండాలంగా మాట్లాడినాక మీరు సంవత్సరానికే మళ్ళా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఎమ్మెల్యేని మాట్లాడతావు. రైతులకు పోయే పొలాలకు పోయే నీళ్ళు కాలువలు కూడా పురుషు పెట్టుకున్నారు మీరు దౌర్జన్యంగా. తెలుదా మీకు? అంకిరెడ్డీశ్వరు దొంగిలింది ఎవరు తెలుదా నీకు? 5 ఏళ్ళు. ఈరోజు ఒక రైల్వే పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని తోలుతున్నాడు వాడు కూడా. ఎక్కడ మా లీడర్లు ఏలు కూడా పెట్టలేదే. చాలా మంది మా లీడర్లు కొంతమంది బాధపడతారు మా ఎమ్మెల్యే మీద. అన్న వాళ్ళు అతిరంగా దొంగలుగా పోయి మమ్మల్ని ఏలు పెట్టనీయకుండా నువ్వుని. అందుకే దొంగలు పోయినందుకే 11 సీట్లకు వచ్చినారా వాళ్ళు 174 నుంచి. మనకు ఆ పరిస్థితి రాకూడదని చెప్తాడు మా ఎమ్మెల్యే. అది ధర్మం అంటే. ఎక్కడ మా ఎమ్మెల్యేకు ₹1 పలానా అవినీతి చేసినాడని నిరూపించు. ఎక్కడ చేసినాడో? ఒకరికి ఇసుకిచ్చినాడంట, ఒకరు రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చినాడంట. నువ్వు అన్ని తప్పుడు పనులలో నువ్వు చేసిపోయినావు. వెళ్ళా 2500 రూపాయల మీద టన్ను మీద ఇసుకే. ఈరోజు 850 రూపాయలు అమ్ముతున్నారు మా చంద్రబాబు నాయకత్వంలో ఫ్రీ ఇసుకే పెట్టి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగిలినారా? మా తెలుగుదేశం వాళ్ళు దొంగలుతున్నారా? నువ్వే చెప్పాలి సమాధానంగా. 1 ఏళ్ళు మందికెళ్ళు చూపించి 4 ఏళ్ళు నీకెళ్ళు చూపిస్తుంటాయి చక్రపాణి గారు. ఆలోచన చేసుకోవాలి. నోరుందని ఏది బుద్ధి ఉడితే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రజా ఆగ్రహానికి గురైతోను, తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి కూడా గురైతోనుగా. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే బతున్నారు మా వాళ్ళు. ఒక్కరి దాంట్లో కూడా తలకాయ దురసకుండా బతున్నారు. కంప పెట్టేదే నువ్వు. 2 నెలలు కొన్నాడు, 3 నెలలు కొన్నాడు వచ్చేది. నీకు ఒక వర్గం కావాలని చెప్పి గ్రామాలలో అగ్గిపుల్ల గీసిపోతుంటావు. ఏదో గ్రామంలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఆ ఊరిలో. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. మరి దాంట్లో ఏళ్ళు పెట్టడమేనా? ఈరోజు మా ఎమ్మెల్యే సంవత్సరానికి గాను మొత్తం 5 స్టేషన్లకు 1 సారి 2 సార్లు చేసింటాడు ఎస్ఐలకు ఫోన్లు. మా ఎమ్మెల్యే తాగితే ఫోన్లు కూడా చేయడు ఎస్ఐలకు. వాళ్ళకు ఎవరు రెచ్చగొట్టాడు. న్యాయం ఉంటే వాళ్ళే చేస్తారు ఫోన్ చెప్తుంటాడు. అట్లా తప్పుడు పనులు కూడా ఎంకరేజ్ చేయడు. అట్టని పట్టుకొని నీ బుద్ధి ఉండేట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు చక్రపాణి గారు. ఇది నీకు ఏజ్కి నీ వయస్సుకు సంబంధించింది కాదుగా. మానుకో. నువ్వు చేతనైతే మంచి పనులు చేయి. నువ్వు 4 ఏళ్ళు నీళ్ళు ఇయ్యలే ఎండ రైతులకు బొత్తిగా. అది నీ ఎమ్మెల్యే పదవి మీద ఉండే వ్యామోహం. ఎక్కడ పని చేయకూడదు. ఊకే నా దుడ్లు చూసి ఓట్లు వేయాలంటావు. అంటే ఎట్లా చేస్తాడు ఆయన? 10 సార్లు పోటీ అంటే ప్రజలు దీవెనుంది చేసినాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది ఆయనకు. నువ్వు ప్రజలకు దుడ్లు ఇచ్చినా ఓట్లేరు. నీకు ఆయనకి ఎదురు దుడ్లు ఇచ్చి ఓట్లేదు సార్. ఆ కుటుంబానికి నీ విలువ అట్లాంటిది.
ఆ పార్టీకి ఉన్న విలువ అట్టాడిది. అంతేగాని నీ కాడ దుడ్లు ఉంటేనే ఓ రాజకీయాలు చేయాలా, దుడ్లు లేకపోతే రాజకీయాలు చేయాలనేది ఉండదు. డబ్బు ఎంతవరకు అవసరము, కొంతవరకు అవసరం. డబ్బే శాశ్వతం కాదు కదా రాజకీయాల్లో. పనులు శాశ్వతం, మంచి శాశ్వతం. కనీసం ఆయన అంతకుముందు 2 ఏళ్ళు అధికారంలో ఎమ్మెల్యే ఉండేంత పనులు కూడా చేయలే నువ్వు 5 ఏళ్ళు. నువ్వు అన్ని కలిపి కూడా 100 కోట్ల పనులు చేయలే. నీ సచివాలయాలు, రోడ్లు మొత్తం మీద 5 ఏళ్ళల్లో ఈ ఒక్క సంవత్సరం 200 కోట్లు తెచ్చినాడు డెవలప్మెంట్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు కూడా. అంటే ప్రతిదీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం మంచిది కాదు. నువ్వు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఎవరు కూడా సరే ఒకసారి అంటే ఒకసారి బాయిని అర్థం చేసుకుంటానులే. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ఎవడో దావలో తాగి వాడి కొద్ది వాడి కింద పడి వాడి దెబ్బలు తగిలి తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దుతుంది. అంటే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రశాంతంగా కూడా బతకకూడదు ఊర్లలో నువ్వు చేసే పనికి. మసీదుపురంలో 5 మంది వాళ్ళు పాపం ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగి ఒకటి చచ్చిపోతే మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఈ రోజు కూడా ఊర్లో పోని పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఎంక్వైరీలని మేము ఎక్కడ ఎంటర్ కావడం లేదే. చేసుకొని ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకొని, తప్పుంటే పోవాల్సిందే వాళ్ళైనా కానీ. మేము ఎక్కడ రెచ్చగొట్టలే ఎవరిని. పోలీసులే చూస్తారు, అది చట్టం తన పని తను చేసుకోపోతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఎప్పుడే కానీ మా ఎమ్మెల్యేని కానీ మా కార్యకర్తలను కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ మానుకో. నీ చేతనైతే చెయ్యి. ఇసుక 850కి ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని. నువ్వు 500కు చెయ్యి, సొంత టిప్పర్లు పెట్టి చేతనైతే సేవ చెయ్యి. ఎవడొద్దన్నాడు? యూరియా బ్లాక్ ల్యాండ్ అమ్ముతున్నారని మందుల గట్టలకు వాళ్ళ కొద్దిగా కోట ఇస్తుంటే బ్లాక్లో అమ్ముకుంటుంటారు వాళ్ళు. అది ఎమ్మెల్యేకి సంబంధమా? అమ్ముకుంటున్నారంట యూరియా. మేము యూరియా అమ్ముకుంటే ఈరోజు కూడా రికార్డులు ఉన్నాయి. ఆర్బీకేలకు ఎంత పోయింది, ఏ పాస్బుక్కి ఎంత ఇచ్చినారు అని. మేము ఎక్కడ కూడా ఎంటర్ కావడం, మా గ్రామ నాయకులు కూడా ఎక్కడ ఎంటర్ కావడంలే. పర్ఫెక్ట్గా ఎకరాకు ఒక బస్తా లెక్క దుడ్లు ఎక్కువైంది. ఏంటి చేయాలో ధర్నా తినేది అరిగితే కదా, అరగక చెప్తున్నారు మీరు. ఏ రైతు ఇబ్బంది పడంలే, ఏ రైతుకు ఇబ్బంది లేదు. నీకు కావాలంటే కూడా ఊర్లోకి రా, గ్రామాల్లో చూద్దువు బ్రహ్మాండంగా పైర్లు ఎట్లున్నాయో. పోయిన సంవత్సరానికన్నా కూడా ఈ సంవత్సరంగా బాగున్నాయి పైర్లు. యూరియా కూడా అతి యూరియా వేస్తే భూమి దెబ్బతింటుంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి కొద్దిగా. ఒక బస్తా మీద గవర్నమెంట్ 2000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్ చేస్తుంది, తగ్గిస్తుంది. అన్ని సమన్వయం చేసుకొని పోతుండాలి. కానీ రైతుకి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. నీకు ఎకరాకు 4 మూటలు సిఫారసు చేస్తే నువ్వు 10 మూటలు వేస్తా అంటే ఎట్లా? అది కూడా ఇబ్బందే కదా. అట్లా అలవాటు పడినారు కొంత, దాన్ని క్రమేణా మానిపించుకుంటూ వస్తున్నారు. అంతేగాని ఎక్కడ యూరోప్ కూడా ఎక్కలా ఎలాంటి ఇబ్బంది లేదు. మా నియోజకవర్గం కాడికి వస్తాను ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఈ వారంలో బుద్ధి చల్లడం మానుకున్నాగా తప్పది. మేము కూడా ఇట్లా నువ్వు గ్రామాల్లో రెచ్చగొట్టుకుంటూ అగ్గిపుల్లో తీసుకుంటున్నావు కాబట్టి మేము కూడా అందరం కలిసి ఎస్పీ గారికి ఉద్యమం చేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నువ్వు హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి 2 నెలలకో 3 నెలలకో వచ్చినావంటే అగ్గిపులో గీసింటావు. ఆ గ్రామానికి ఏదో గ్రామానికి గీసిపోతున్నావు. మొన్న వచ్చినావు మసీదుపురానికి గీసిపోయినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చినావు గోపవరానికి గ్రామానికి గీస్తున్నావు. ఇంతకు తప్ప నీకు వేరే పనే లేదుగా. ఇవి కాదు, మంచి పనులు చేయి. ఇంకా నీ శాతం డబ్బులు దండి ఉన్నాయి నీ కాడ. నువ్వు మానంది రోడ్డు 5 ఏళ్ల కింద టెండర్ అయింది. నీ ఆయన టెండర్ అయింది. ఫారెస్టర్లు మంచోళ్ళ అంటున్నావు.
అంత నీతివంతమైన ఫారెస్ట్ లేదుంటున్నావు. మంచిదే, చాలా మంది మంచిగా ఉండాలి దాంట్లో, మేము కూడా కాదనం. కొంతమంది ఎరుపూకులతోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాశనం అయిపోతుండేది. అది ఏంటిరా అంటే ఇదే మానంది బోయిలకుంట్ల నుంచి ఆర్ఎస్ గాజలపల్లి నుంచి మానందిగిరి నీ 5 ఏళ్ళ రోడ్డు ఏనీలే ఫారెస్టర్లు. దానికి సమాధానం చెప్పుకొని వేయించుకునే ఓపిక లేదు నీకు. మేము అదే మళ్ళీ 5 ఏళ్ళ టెండర్నే, అదే కాంట్రాక్టర్నే, అదే ఫారెస్టర్లతో కొట్లాడి ఎప్పుడో ఇది 100 సంవత్సరాల కింద రోడ్డు ఎందుకేనియని చెప్పి ప్రతి గ్రామం నుంచి మా తెలుగుదేశం నాయకులైతే ప్రజలైతే అందరూ దాని మీద యుద్ధం చేస్తే అప్పుడు ఫారెస్టర్లలో పక్కకు పోయి రోడ్డు వేయిస్తారు. ఈరోజు మా ఎమ్మెల్యే చేసిన ఘనత కాదది. ఏడేసినావు సూత్ర, నువ్వు ఏడవీకినావు రోడ్లు ఉంటాడు. ఊర్లలోకి వచ్చి చూడు, తెప్పించుకో రిపోర్టు. మా ఎమ్మెల్యే సాయం చేసినాడో తెలుగంగకు కానీ, కేశకెనాలకు కానీ, చెరువులకు కానీ ఏం డెవలప్మెంట్ పెడుతున్నాడో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరో తాగుబోతులను దేవస్థానాలకు డబ్బులు నెగ్గొట్టేళ్ళ మాటలు విని, బరవట్ల తోకలు కోస్తోళ్ళ మాటలు విని నువ్వు ప్రెస్ మీట్ పెడితే అవులో పడతావు నువ్వే, రేపు బజార్లో పడిపోయేది నువ్వే, ఎవరేం పడతావు. కానీ ఆ బురద మసి పూసి మా మొగాల మీద చల్లి దాన్ని మీరు తుడుచుకరంటే కూడా మేము తుడుచుకరికి రెడీ లేము. మేము ఆ తప్పులు చేయము. ఎప్పుడైనా చూసుకో నువ్వు. ఇంకా నీ చరిత్ర తోగే కొద్ది ఉంటుంది. ఇదే గోపారంలో 7 లక్షలకు అమ్ముకునే, ఇట్లా తాలూకా మీద ఎన్ని లక్షలకు ఎన్ని అంగన్వాడీ పోస్టులు అమ్ముకునేవో నువ్వు. ఇంకా అందరికీ తెలుసు. ఒక్కో దేవస్థానం పోస్టుకు 50,000 లక్ష రూపాయలు కూడా ఇప్పించుకునే ఘనత నీది. ఈరోజు మా ఎమ్మెల్యే అట్లా చేయలేదే. నువ్వు పెట్టిపోయిన 85 మందిలో వాళ్ళ కొద్ది వాళ్ళు భయపడి, నీ పార్టీ వాళ్ళు పనిచేయనోడు భయపడి వాడి కొద్ది వాడు మానుకోకపోతే తప్ప వేరే వాళ్ళు లేరు. ఎక్కలే, ఎవరిని తీసేయడంలే. ఎక్కిన వాళ్ళతో కూడా ఎవరితో రూపాయి ఆలోచన చేయడంలే. ఎవరు మా గ్రామ లీడర్లు కూడా ఆలోచన చేయడంలే. చిల్లర బతికి దీని అట్టటి బతుకు నువ్వు బతికినవు. కాబట్టి ఇప్పుడే కానీ మా గ్రామ నాయకుల జోలి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల జోలి కానీ మాట్లాడొద్దు దయచేసి. అంత గౌరవం ఉంటుంది నీకు పెద్దోనిగా. ట్యాప్ మాట్లాడితే కూడా నీకు ఈ గౌరవాన్ని పోగొట్టుకుంటామని మరొక్కసారి విన్నవించుకుంటున్నాను.